చాలా కష్టపడతాను. నేను ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కాదు, మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది మనం అనుకున్నాం, ఆడవాళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కదమ్మా? డ్వాక్రా వాళ్ళందరూ మనం అదే కదా అనుకుంటేది. అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మీకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు? ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? మనము జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. రవీంద్ర నాకు వచ్చి చెప్పినాడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అమ్మ అందరికీ చెప్పండి అమ్మా, మనకు ఆపోజిట్ గా ఉండేటోళ్ళు చెప్తున్నాడు, జగన్ సార్ పిల్లలకి ఎక్కువ రావడం లేదని అని అన్నారు. నేను ఆయన చెప్తే నేను మనసులో అనుకున్నా, పిల్లలకు కాదు, జగన్ సార్ ఇంటికి కూడా ఎక్కువ రావడంలే. ఎందుకు? ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి. పిల్లలకే కాదు, మా ఇంటికి కూడా రావడంలో ఎక్కువ జగన్ అన్న. ఎందుకంటే ప్రజల మధ్యలోనే ఉన్నాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు. 14 నెలలు పాదయాత్ర చేసినాడు జగనన్న, ఇంటికి రాకుండా. ఒక మనిషికి సాధ్యమయ్యేది కాదు. గత 9.5 సంవత్సరాలుగా ఈ కష్టం లేదనకుండా కష్టం చేసినారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. 14 నెలలు పాదయాత్ర చేసినారు. ఓదార్పు యాత్ర వారాలు నెలలు తరబడి చేసినారు జగనన్న. 9.5 సంవత్సరాలుగా అంత కష్టపెట్టినారు. జగనన్న కూడా ప్రజల కోసం అంతే కష్టపడినాడు. ఎక్కడే కానీ రాజీ పడలేదు. ఎక్కడే కానీ ఎంతో భయపెట్టడానికి ప్రయత్నం చేసినారు. నీకు అది చేస్తాం, నిన్ను మంత్రి సోనియా గాంధీ చెప్పినారు, నిన్ను మంత్రి చేస్తాం, ముఖ్యమంత్రిని చేస్తాం, ఇవన్నీ వద్దనుకున్నారు జగనన్న. ప్రజలే కావాలి, నేను ఇచ్చిన మాట కావాలని మాట కోసం ఎన్ని కష్టాలు పడినాడు. మనమంతా మన ఊళ్ళో మన ఊరు మనిషి జగనన్న. మనమంతా జగనన్నకు నిలబడి తాను గుర్తుకు ఓటేసి అన్నవాళ్ళు చెప్తున్నారు, మనం వేసే ప్రతి ఓటు రాష్ట్రానికి మనం చేసే మేలు. మన ఎమ్మెల్యే కోసం కాదు మనం చేసేది, రాష్ట్రంలో రావాల్సిన మార్పుకు మనం వేసే ఓటు మంది. తాను గుర్తుకు ఓటేసి జగనన్నను అవినాష్ అన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించి వేడుకుంటామమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. హోల్సేల్ తెచ్చుకుంటాము ఇక్కడ కంపెనీ చెప్పినాడు. వ్యాపారాలు కూడా 15,000 రూపాయలు ఫ్రీగా డబ్బులు ఇస్తారని చెప్పినాడు. మీకు ఆటో కూడా ఇస్తారు. లాస్ట్ 4-5 days గా చేస్తుంటే కూడా మేజర్ గా అందరు చెప్తా ఉండేది నీళ్ళ ప్రాబ్లం చెప్తా ఉన్నారు. 5 years లో అసలు ఇండ్లే రిలీజ్ కాలేదనుకుంటా. మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా
టీడీపీ నాయకులు ఒకరో ఇద్దరో వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ పాపం మిగతా వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది. సో అదే వీధిలో ఉంటే ఆ లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే, వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అసలు గడిచిన 5 ఏళ్లుగా ఏమీ 10 ఏళ్లుగా కూడా ఏమీ జరిగినట్టుగా లేదనుకుంటా. అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు, మాకు రేషన్ కార్డులు ఇచ్చినారు అనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకొని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో కానీ ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో కానీ తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. చేసిన నవరత్నాలు కానీ చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా అంతే ఆలోచన చేసి చెప్పి. నమస్తే మా, నమస్తే మా. అవునా కాదా, అవునా కాదా? ఇల్లు కూడా కనిపిస్తా. మనము ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి అనుకుంటామా లేదా? మనమందరం ఇక్కడికి వచ్చినాం కదా, మనమే మాట్లాడుకొని ఆలోచించుకున్నాం. ఇళ్ళ గురించి మొదట అనుకున్నాం. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. 4 రకాల్లో రుణాలంతా మాఫీ చేస్తారు. తర్వాత అంతేగాని ఈ కాలనీలో ఈ ఖచ్చితంగా కట్టించి మళ్ళా పేదలందరూ కూడా కాలనీ కట్టేయాలని సార్తో కూడా నేను అవినాష్ రెడ్డి సార్తో కూడా చెప్పినా. మనకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ మేడం దగ్గర ఉండడం కాదు. పెన్షన్ రావడం లేదమ్మా, నేను పెన్షన్ వచ్చినంత నేను ఎవరైనా పంపిస్తాను. చిన్నప్పటి ఇది ఊరేనా? చూస్తాడు 24 గంటలు అందరు హృదయాలలో నీ జ్యోతిని నిలుపు, నీ ఆత్మ నిలుపు, ఆత్మదేవ గెలిపించాను ప్రార్థన. ఇంటికి పైకి వేసాను అలా నీళ్ళు ఇంకొకటి నీళ్ళు ఇచ్చి దాదాపు 700 చర్చిలో కూడా ప్రేర్ చేస్తారు. ఓటేయాలమ్మా జగన్ రెడ్డి.